హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో 2 రకాల పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ని తయారు చేశానండి. ఒకే ఒక స్పూన్తో మీ జుట్టును సూపర్ ఫాస్ట్గా పెంచుకోవచ్చండి. ఒక స్పూన్ ఆయిల్ని మీ తలపైన అప్లై చేస్తే చాలండి. కుచ్చులుగా ఊడిపోయిన జుట్టుని తిరిగి ఒత్తిగా పెంచుకోవడం కోసం ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సెకండ్ రెమెడీ వచ్చేసి ఈ సిరమ్ని మీరు తలస్నానం చేసిన తర్వాత ఒకసారి మీ తలపైన అప్లై చేస్తే చాలండి. జుట్టును వేగంగా ఒత్తిగా పెంచుకోవడానికి ఈ సిరం అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులో 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. అవిసె గింజలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకుని బాగా మరగబెట్టుకుందామండి. అవిసె గింజల్లో నుంచి ఒక అద్భుతమైన జెల్ అనేది రిలీజ్ అవుతుందండి. డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుందండి. డ్రైగా నిర్జీవంగా మారిపోయిన జుట్టుకి మంచి పోషణ అందించడంలో ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. అవిసె గింజల్లోంచి జెల్ వచ్చేంత వరకు మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. మిక్సీ జార్ తీసుకోవాలండి. తడి లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక 10 మందార ఆకుల్ని తీసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా చూసుకోవాలండి. ఈ ఆకుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. మందార ఆకులు మన జుట్టుకు వాడడం వల్ల డ్రైగా మారిపోయిన జుట్టుకి తేమను అందించి జుట్టు అంతా కూడా ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో మందార ఆకులు చాలా బాగా వర్క్ అవుతాయండి. ఇంతకుముందు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో కూడా జుట్టుకు ప్రాబ్లం వచ్చిన వెంటనే మందార ఆకుల్ని మందార పూలని ఎక్కువగా వాళ్ళ జుట్టుకు వాడేవారండి. మనము కూడా మందార ఆకుని సరైన పద్ధతిలో వాడి మన జుట్టును కూడా హెల్తీగా ఉంచుకుందామండి. నెక్స్ట్ మనం ఇందులో 1 రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు కూడా జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి కరివేపాకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ప్రతిరోజు కూడా కరివేపాకు పొడిని ఒక ముద్దలో తింటున్నట్టయితే ఇంకా మంచిదండి. నెక్స్ట్ మనం ఇందులో 1 టేబుల్ స్పూను ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఇది జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుంది, స్కాల్ప్ని క్లియర్గా ఉంచుతుంది, అలాగే జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుందండి. తలలో ఉండే చుండ్రుని రిమూవ్ చేసి జుట్టు అనేది పెరగడం కోసం ఎంతో బాగా హెల్ప్ అవుతాయండి. కుచ్చులుగా రాలిపోతున్న జుట్టుని వెంటనే పెరిగేలా చేయడం కోసం ఈ 3 కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకుని ఏం వాటర్ అది యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండానే చాలా ఈజీగా గ్రైండ్ అయిపోయిందండి. వెడల్పుగా మందంగా ఉండే కడాయి తీసుకుని మనం ఆల్రెడీ ముద్ద చేసి పెట్టుకున్న ఈ ముద్దని ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇందులో ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గానుగ నుంచి తెచ్చుకుని కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. వీలైతే మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఈ ఆయిల్ని జాగ్రత్తగా మరగబెట్టుకోవాలి. ఇలా మరగబెట్టడం వల్ల వీటిలో ఉండే పోషకాలు విటమిన్స్ అన్నీ కూడా ఆయిల్లోకి రిలీజ్ అవుతాయండి. ఇది మరింత శక్తివంతమైన హెయిర్ ఆయిల్ కింద తయారవుతుంది. తల దూకినేటప్పుడు దువ్వుల్లోకి కుచ్చులుగా జుట్టు వచ్చేస్తూ ఉంటుంది. రాలిన జుట్టుని చూసుకుని మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాము. అలాగే మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ ఆయిల్స్ మన తలకు వాడుతూ ఉంటామండి. ఇలా మీరు హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే కనుక జుట్టు ఊడిపోయి పలచగా మారిపోయిన తల మాడు భాగం పైన ఒక్క చుక్క ఈ ఆయిల్ పడితే చాలండి. జుట్టు ఒత్తుగా దృఢంగా బలంగా పెరగడానికి ఈ ఆయిల్ చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. ఇలా మనకి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంటే మనకి ఇక్కడ ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఆయిల్ కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఆయిల్ని అయితే స్ట్రైన్ చేసుకుందామండి. హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అయితే తయారైందండి. ఈ మూడింటిని కలిపి ఆయిల్ తయారు చేసుకోవడం వల్ల ఆయిల్ మంచి కమ్మని వాసన అయితే వస్తుందండి. మస్టర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లాంటిది రావట్లేదండి. చక్కగా ఈ ఆయిల్ని అయితే హ్యాపీగా మన జుట్టుకు అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఒక మూతన్న గాజు సీసాలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలండి.
హాస్టల్లో ఉండే అమ్మాయిలు ప్రతిరోజు కూడా జుట్టుకు వాడుకోవచ్చండి. మరి ఎక్కువగా చదువుకోవడం వల్ల స్ట్రెస్ పడి జుట్టు రాలే అవకాశం కూడా ఉంటుందండి. కొంచెం కొంచెంగా రాలుతున్నప్పుడే మీరు ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నట్టయితే పూర్తిగా హెయిర్ ఫాల్ నివారించవచ్చు. అలాగే హెయిర్ గ్రోత్ ని పెంచడానికి ఈ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి వర్క్ చేసుకునే ఉమెన్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ హెయిర్ ఆయిల్ అయితే చక్కగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మగవాళ్ళకి ఎక్కువగా హెడ్ మిడిల్ బాగానే జుట్టు రాలిపోయి బట్టతల ప్రాబ్లం అనేది వస్తుందండి. అలాంటి ప్రాబ్లం రాకుండానే ముందుగానే హెయిర్ ఆయిల్ మీరు వాడుతున్నట్టయితే జుట్టు అనేది రాలకుండా ఒత్తుగా ఉండేలా చేస్తుందండి. చక్కగా నల్లగా ఉండేటట్టుగా కూడా అవుతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ ని మన తలకి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దామండి. నేనైతే ఇక్కడ మా అమ్మాయి జుట్టు పైన అప్లై చేస్తున్నాను. మా అమ్మాయి జుట్టు చాలా ఒత్తుగా అలాగే దృఢంగా కూడా ఉందండి. మీరు కూడా ఇదే హెయిర్ ఆయిల్ వాడుతున్నట్టయితే మీ జుట్టు కూడా ఇంతే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఈ ఆయిల్ని ఇలా పాయలుగా విడదీసుకుంటూ పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ అనేది రాలిపోయి ఫ్రంట్ భాగం అంతా కూడా చాలా ఖాళీగా కనబడుతూ ఉంటుందండి. అలా ఊడిపోయిన ప్లేస్లో కూడా ఈ ఆయిల్ మీరు అప్లై చేస్తే కనుక జుట్టు ఒత్తుగా పెరుగుద్దండి. ఇలా జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. మీకు టైం ఉంటే కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా తలపైన ఉంచుకోవచ్చండి. నెమ్మదిగా ఈ విధంగా మసాజ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదులకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అందుద్ది. జుట్టు అనేది వేగంగా పెరుగుద్ది. నైట్ అంతా కూడా మీ తలపైన ఉంచుకుని షాంపూతో అయినా తలస్నానం చేయొచ్చు, లేదా కొంకుడుగాయతో అయినా కానీ తలస్నానం చేయొచ్చు అండి. ఇలా మీరు వారానికి 2 సార్లు కానీ లేదా మీకు రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే కనుక ప్రతిరోజు కూడా ఈ హెయిర్ ఆయిల్ని వాడుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మనం మన జుట్టుకి కెరాటిన్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫ్రెండ్స్, మరి మనలో చాలా మందికి జుట్టు అనేది చిక్కులు పడిపోతూ ఉంటది. నిర్జీవంగా బలహీనంగా మారిపోయి జుట్టు క్వాలిటీ అనేది అంత బాగోదండి. కెరాటిన్ ట్రీట్మెంట్ ఈ విధంగా కనుక మీ జుట్టు చేసుకుంటే కనుక జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మారిపోతుందండి. చాలా మంది జుట్టు చివరలు చీట్లిపోయి జుట్టు అనేది అస్సలు అందంగా ఉండదండి. అలాంటి వారికి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. మరి పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే మన జుట్టును సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మార్చుకోవచ్చండి. అది ఎలాగంటే ఒక 3 టేబుల్ స్పూన్లు ప్యూర్ అలోవెరా జెల్ని తీసుకోవాలండి. 1 స్పూన్ వరకు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి నూనె జుట్టు మూలాల నుంచి పోషణ అందిస్తుంది. అలాగే జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మార్చడంలో ఎంతో బాగా సహాయం చేస్తుందండి. కొబ్బరి నూనె యాడ్ చేసుకున్న తర్వాత మొదటగా మనం ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ జెల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ జెల్ని యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుందామండి. మంచి సిరం అయితే రెడీ అయిందండి. ఎవరి జుట్టు అయితే నిర్జీవంగా చిక్కులుగా ఉంటుందో జుట్టు చిక్కులు లేకుండా సాఫ్ట్గా, సిల్కీగా మార్చేస్తుందండి. ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మనం జుట్టు అంతా కూడా చిక్కులు లేకుండా చూసుకోవాలండి. చిక్కులు లేని జుట్టు పైన దీన్ని అప్లై చేసుకోవాలి. ఇది స్కాల్ప్ అప్లై చేసుకోకుండా ఇలా జుట్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలండి. నేను ఏ విధంగా అప్లై చేస్తున్నానో అదే విధంగా మీ హెయిర్కి అప్లై చేసుకోండి. ఇలా జుట్టు చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ని దగ్గరగా తీసుకోవాలి తప్పితే ముడి వేసుకోకూడదండి. ఇలా స్ట్రైట్గానే ఉంచేసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఒక అరగంట ఆగి మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు వారానికి ఒకసారి కెరాటిన్ ట్రీట్మెంట్ మీ జుట్టుకు అందిస్తున్నట్టయితే జుట్టు చాలా చక్కగా, అందంగా, పట్టుకుచ్చులా మెరుస్తూ ఉంటుందండి. చిక్కులు పట్టే జుట్టు అంతా కూడా సిల్కీగా, షైనీగా, అందంగా ఉంటుందండి. జుట్టు చివరలా చిట్లిపోయే ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. హెయిర్ డ్యామేజ్ నివారించి జుట్టును హెల్తీగా ఉంచడానికి ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మీరు మీ జుట్టుని చక్కగా, అందంగా సంరక్షించుకోండి. చూసారు కదండి, మీ అందరికీ ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.